హాయ్ అండి. బీరకాయ ఒకటి తీసుకున్నాను. చేదున్నది లేనిది కొద్దిగా ఇరిసి నోట్లో పెట్టి చూసుకున్నాను. తియ్యగానే ఉంది. చేదుంటే మా ఇంట్లో అంత తినరు. అందుకనే ఫస్ట్ చేదు చూసినాకనే నేను బీరకాయ కూర అయినా పచ్చడి అయినా చేస్తాను. పచ్చి కొబ్బరి వేసుకొని పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. నువ్వులైనా పచ్చి కొబ్బరి అయినా వేసుకొని చేసుకోండి. పల్లీలైనా బాగానే ఉంటుంది. కానీ చిన్నపిల్లలకి కొంతమంది పిల్లలకి దగ్గు వస్తుంది పల్లీలు తింటే. అందుకనే కొంతమంది పిల్లలు తినరు పల్లీలు. పెద్దోళ్ళకైనా వస్తుంది దగ్గు. చూసారు కదా, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటో, కొద్దిగా పచ్చి కొబ్బరి, ఎల్లుల్లి రెబ్బలు, ఒక 7-8 వరకు ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఈ పచ్చడి చిన్నతనంలో మా అమ్మ చేస్తే ఎక్కువగా తినేదాన్ని. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కొబ్బరి వేసి బీరకాయ పచ్చడి. నేను ఎప్పుడు చేసుకోలేదు. నువ్వులు పల్లీలు వేసేసాను, పెసరపప్పు వేసేసాను. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు 1 స్పూన్ వరకు వేసుకోండి. పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నవి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి, ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అవన్నీ కూడా ఏగాక మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తరిగి పెట్టుకున్న బీరకాయ, కొద్దిగా చింతపండు, ఒక టమాటా తరిగి పెట్టుకున్నాం కదా వేసుకొని రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. నేను పసుపు వాడట్లేదు కాబట్టి నేను మసాలా కారం తయారు చేసుకున్నాను. అదే వాడుతున్నాను. దాంట్లోనే పసుపు ఉంటుంది. ఎందుకంటే కొమ్ములు వేసి దంచుకున్నా కాబట్టి, మిక్సీ వేసుకున్నా కాబట్టి. ఇట్లా చేసి కొద్దిగా ఆ కారం, మసాలా కారం వేసుకున్నాను. చాలా చక్కగా ఉందండి. మనం వాటర్ అయితే పోసుకోలేదు. ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది. అది సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఫస్ట్ కొబ్బరి అంతా మెత్తగా రుబ్బుకొని బీరకాయ కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. నేను పోపు వేసుకుంటాను. నేను ఎప్పుడు నెయ్యి వేసుకొని తింటాం కాబట్టి పోపు వేసుకోలేదు. మీకు కావాలంటే పోపు వేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిన్నాను. చాలా చాలా టేస్ట్గా ఉందండి. అసలు మామూలు టేస్ట్ కాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంత టేస్ట్గా ఏ పచ్చడి ఉండదనిపించింది. ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. చాలా బాగుందండి. ఓకేనా? బాయ్ అండి.